నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. సువేర గారు, శుంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆహ్వానిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సువేర గారు, మీరు రాయలసీమ మీకు బాగా తెలుసు, రాయలసీమకి మీరు బాగా తెలుసు, కోస్తాంధ్రకి మీరు తెలుసు, కోస్తాంధ్ర మీకు తెలుసు, గోదావరి జిల్లాలు ఇంకా కొట్టిన పిండి, ఉత్తరాంధ్ర అంతకంటే ఎక్కువ, అన్నిటికీ మించి రాయలసీమ ఎక్కువ అనుకుంటా. మీకు బాగా తెలిసిన ఆత్మీయులందరూ రాయలసీమలో ఉంటారు అనుకుంటా. ఆత్మబంధం నాకు రాయలసీమతో ఆత్మ సంబంధం ఉంటుంది. గొప్ప మాట అన్నారు. అయితే నా ప్రశ్న ఎందుకు నేను ముందు ఇది అన్నానంటే, ఈరోజు ఒక ప్రధాన పత్రిక నారావారి రక్త చరిత్ర ఇదే అని ఒక అతిపెద్ద ఆర్టికల్ 2 పేజీలు ప్రచురించింది. ఇది 2019 ఎన్నికలకు ముందు కూడా ప్రచురించింది. అయితే ఈరోజు కొసమెరుపు ఏంటంటే, చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల జీవితం అంతా రక్తపు మరకలతో నిండిందే అని రాశారు. ఇంకాస్త వెనక్కి వెళ్ళి ఒక వారం 2 వారాల ముందుకు వెళితే, వైఎస్ సునీత, వైఎస్ షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు రక్తంతో తడిచున్నాయి అని అన్నారు వాళ్ళు. అసలు ఎందుకు రక్తంతో తడిచినటువంటి పార్టీలుగా తయారవుతున్నాయి, లేదా ఆల్రెడీ తడిచిన తర్వాతే పార్టీలు ఆవిర్భవించాయా? రాయలసీమలో పరిస్థితులు ఏంటి, కోస్తాంధ్రలో పరిస్థితులు ఏంటి, ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఏంటి, గోదావరి జిల్లాల్లో పరిస్థితులు ఏంటి? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యానాలు తెర మీదకు వస్తున్నాయి? గోపి గారు, మనం ఈ వ్యాఖ్యానం దీని మీద మీరు మాట్లాడిన పత్రిక వచ్చిన వార్తల మీద మనం వ్యాఖ్యానం చేసే ముందు, మనం ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు నేల మీద చింతామణి అని ఒక నాటకం, చాలా బహుళ ప్రాచుర్యం పొందిన నాటకం, మీకు తెలిసి బ్యాన్ అయి ఉండొచ్చు. కానీ కొన్ని శతాబ్దాల పాటు అది చాలా బహుళ ప్రాచుర్యం పొందిన నాటకం. అది చింతామణి చూడని తెలుగువాడు ఎవడో ఉండడు, డ్రామా చూడని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ అది దాంట్లో సుబ్బిశెట్టి అనే క్యారెక్టర్ కానివ్వండి, లత్తప్ప, చింతామణి, మంగళుడు, ఇవన్నీ కూడా చాలా గొప్ప క్యారెక్టర్లు. అంటే దాన్ని చూసే దాన్ని బట్టి, కోణాన్ని బట్టి ఎవరికాళ్ళు ఇది చేసుకుంటారు. కానీ దాంట్లో సాంఘిక నేపథ్యం, చాలా గొప్ప నేపథ్యం ఉంది. ఎందుకు దాన్ని ఉదహరిస్తున్నానంటే, దాంట్లో లత్తప్ప చింతామణి తల్లి కొన్ని డైలాగులు ఉంటాయి. వాళ్ళు బతికేదే పడుపూర్తితో బతుకుతారు. అటువంటిది మమ్మల్ని మించిన మహాప్రతివతలు ఎవరో లేరు ఇంకా ప్రపంచంలో నేనే ప్రతివతనని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మా అమ్మాయి ఇంకా ఇప్పటికీ కన్నిపిల్ల, నేను కన్నిపిల్లనే అంటుంది. 2 పిల్లలు ఉండ కూడా అది లత్తప్ప కూడా నేను ఇంకా కన్నిపిల్ల నేను అనే అంటుంది అనమాట. అట్లాగే ఇప్పుడు మీరు ఇందాక ఉదహరించిన పత్రిక కూడా ఏం చేస్తాం, ఆ కోవకే వస్తారు. ఆ నేపథ్యం కలిగి ఎవరైతే ఇప్పుడు ఆ భాష మనిషి యొక్క వ్యక్తిత్వం, మాట్లాడే భాషను బట్టే ఉంటుంది. జర్నలిస్ట్గా మీకు తెలియంది కాదు. అది నార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి మనం ఎప్పటి నుంచి తీసుకున్నా కూడా ఆ భాష పదప్రయోగం, వాడే పదప్రయోగాన్ని బట్టే ఆ జర్నలిస్ట్ యొక్క విలువలు ఏంటి అనేది మనం లెక్క కట్టేవాళ్ళం. అటువంటిది అసలు అది జర్నలిజం విలువలే లేనటువంటి పత్రిక నేను దాన్ని భావిస్తాను. డాక్టర్ సునీత గారు అన్న మాటకి నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మీకు 80 ఆ ప్రాంతంలో కాదు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేదే. బట్ నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఏకీభవించడానికి కారణాలు ఏంటి? నేను అయ్యే చెప్తాను. 80 దశకంలో విజయవాడలో ఎన్కౌంటర్ అని ఒక పెంగళ దశరథరామ్ అనే ఒక బ్లాక్ మెయిలర్ ఏదో బతుకుదేరుకు ఒక పేపర్ పెట్టేసేసి దాంట్లో లేని అన్ని ఆడపిల్లల వ్యక్తిత్వాన్ని హననం చేసుకుంటా, లేని ఇవన్నీ చేసుకుంటా ఒక వారం ఒక పత్రికగా పెట్టి సెన్సేషన్ కోసం లేని యొక్క వ్యక్తిత్వ హననాలతో క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా అప్రతిహతంగా ఆ రోజుల్లో చేసుకుంటూ బ్లాక్ మెయిలర్గా తయారయ్యాడు. తర్వాత అతని మీద ఎవరైతే బాధపడిన వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వ్యక్తిత్వం అన్నం అంటే వ్యక్తిని హత్య చేసినట్టే దరిదాపుగా. వాళ్ళు ఆ చేతిలో అతను హత్య చేయబడ్డాడు. మరి చంద్రబాబు చేయించాడు, అది చెబుతాను, దానికి కూడా చెప్తాను. ఇది దానికంతా పూర్వరంగం ఏంటనేది కూడా మనం మాట్లాడవచ్చు. అది కొంతమంది ఒక వర్గం చేతిలో పత్రిక, అతను ఒక వర్గానికి చెందినాడు. అప్పుడు ఎవరైతే ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉంటారో ఆ వర్గానికి చెందిన వ్యక్తిగా, ప్రతినిధిగా అతను దాన్ని ఆ పత్రిక ద్వారా ఇది చేసుకుంటూ వచ్చాడు. తనకు ఒక షెల్టర్ జోన్ కావాలి కాబట్టి, రక్షణ కావాలి కాబట్టి, తను రాసే ఆ అసభ్యమైన రాతలకు ఒక రక్షణ కావాలి కాబట్టి తను ఒక వైపు మొగ్గాడు.
ఎవరైతే పింగళి దశరథరామ్కి మద్దతు పలికారు ఆ రోజుల్లో, పింగళి దశరథరామ్ అనే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని పెంచి పోషించారో దగ్గరికి తీసుకుని, ఇటువంటి వ్యక్తిత్వ హననాలైన రాతలతో రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు ఆ పింగళి దశరథరామ్ లాంటి వ్యక్తులను పెట్టుకుని వ్యక్తిత్వ హననాలు చేయడం మొదలెట్టారు. ఆ రోజే విషబీజాలు పడినాయి జర్నలిజంలో. అతన్ని ఒక పెద్ద విప్లవకారుడిగా చూడటం మొదలెట్టారు. దౌర్భాగ్యం కొద్దీ ఆ బ్లాక్మెయిలర్ అయినటువంటి పింగళి దశరథరామ్ అనేవాడిని ఒక హీరోగా చూడటం మొదలెట్టారు కొంతమంది. ఏటాళ్ళు అట్టు ఉంటారు, దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు, మనం దాన్ని ఏం కాదంటానికి లేదు కదా. ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళు రాయలసీమ మూలాలు కలిగిన వాళ్ళే. మనం తవ్వుకుంటూ వెళ్తే అది పులివెందులాకే వెళ్తుంది. పింగళి దశరథరామ్ని ఎవరు పెంచి పోషించారు అనేది కనుక సూక్ష్మంగా వెళ్తే అది ఆ తవ్వకాల తర్వాత మొదలెడదాం. సరే, ఇక్కడ దాకా వచ్చిందంటే మనం రెండుగా నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. మనకేమి ఎవరి మీద, రెండు కుటుంబాల మీద ఎవరు దగ్గర కాదు, ఎవరు దూరము కాదు. ఒక పత్రికతో ప్రజల్లోకి వచ్చి సమాజానికి తప్పు చేసినా మంచి చేసినా పత్రికలు చేయాలి. పత్రిక ద్వారా జర్నలిజం ముసుగులో నష్టం చేస్తున్నప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మాట్లాడి తీరుతాను కూడా. ప్రతి మనిషికి హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. దాని గురించి నేను మాట్లాడుతున్నాను తప్పించి నాకు అవసరం లేదు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఒక పత్రిక పేరుతో అక్రమ సంపాదనతో పురుడు పోసుకున్నటువంటి పునాదులు వేసుకున్నటువంటి ఒక పత్రిక ద్వారా అసభ్యమైనటువంటి నీళ్ళు రాతలతో ఇష్టానుసారంగా చేతిలో జారిన పెన్ను ఉంది, డబ్బు ఉంది, ఏమైనా రాస్తే ప్రజలు నమ్ముతారు, నమ్మించి తీరుతామని చెప్పి కట్టుకథనాలతో ఉన్నప్పుడు కొన్ని నిజాలు తెలిసిన వ్యక్తులుగా మనం మాట్లాడాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది, కానీ నేను ఫీల్ అవుతున్నాను. రైట్. ఎందుకు చంద్రబాబు చంపించాడు అని ఇప్పటికీ ఈ రోజుకి మాట్లాడుతున్నారు ఎందుకు? అదే ఇప్పుడు బ్రాహ్మడు నల్లమేక అని ఒక కథ ఉంటుంది. ఒక బ్రాహ్మడు ఒక మేకను తీసుకెళ్తా అంటే నలుగురు దొంగలు అదేంటి కుక్కను తీసుకెళ్తున్నా అంటే చివరికి వెళ్ళేటప్పుడు అతనికి కూడా నమ్మకం, నేను నిజంగా నేను కుక్కనే తీసుకెళ్తున్నాను అనే ఒక నమ్మకం ఏర్పడేటట్టు సమాజంలో పదే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేది మొదలైంది. నేను అందరినీ దగ్గరగా చూసిన వాళ్ళమే. చంద్రబాబుకి నేను ప్రత్యేకంగా భుజకీర్తులు, గండపెండరాలు లేకపోతే పొగడాల్సిన అవసరం నాకేమీ లేదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రోజన్నా కానీ ఒక ఫ్యాక్షన్లో కానీ ఒక హత్య నేరాల్లో కానివ్వండి ఒక మనిషిని కొట్టించడం కనీసం అరే అని వాళ్ళు కూడా ఆయన మాట్లాడి అరగడు ఎవరిని కూడా. భాషలో ఎక్కడా కూడా అరే ఒరే అని కూడా ఎవరిని అంటం అనేది మీరు చూడవచ్చు మీకు ఉండే అనుభవంలో. ఇప్పుడు ఎప్పుడోసారి కోపంలోనే అనొచ్చు, అరే ఒరే అని అనొచ్చు కదా. ఆయన చిన్ననాటి నుంచి తీసుకున్న కూడా మనుషుల్ని తోలనాటం కానీ అగౌరవపరచడం, కించిపరచడం అనేది ఆయన చరిత్ర. తప్పులు చేసి ఉంటారు, రాజకీయంగా 100 తప్పులు చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. వ్యక్తిగా చూసుకుంటే మాత్రం ఆయన ఎవరిని కూడా కించిపరచడం, బహిరంగంగా అగౌరవపరిచినట్టు, తోలనాటి మాట్లాడినట్టు మనం ఎక్కడా చూడలేం. సరే, ఆయన నేపథ్యం తీసుకుంటే అందరికీ తెలిసింది ఆయన సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చాడు, కానీ ఆయన ఏమీ ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి రాలా. ఆయన ఏం దౌర్జన్యాలు దోపిడీలు చేసిన కుటుంబం నుంచి రాలా. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు. ఆయనకి 2 ఎకరాలు ఉందా, 5 ఎకరాలు? 2 ఎకరాలు అనేది ప్రచారంలో 2 ఎకరాలు ఉందా ఏమంటే 2 ఎకరాలు ఉందా, అసలు ఎకరం భూమి లేదా, అది తర్వాత. దొంగతనాలు చేయలేదు కదా. పోనీ దొంగలను చేరదీసి దోపిడీలు చేపించేసి బంగారాన్ని దోసుకుని ఆ బంగారంలో వాటాలు పొందిన కుటుంబం కాదు కదా. ఆ బంగారాన్ని దోసుకొచ్చేసి ఆ దొంగలతో జట్టు కట్టి నిలబడిన చరిత్ర ఉన్న కుటుంబం కాదు కదా. నారా ఖర్జూర నాయుడు అనే మనిషి ఎవరో ఏంటనేది చంద్రగిరి దగ్గరికి వెళ్తే ఎవరైనా చెబుతారు. అంటే ఆయన పెద్ద చంద్రగిరి మహారాజు లాగా లేదా ఫ్యాక్షనిస్ట్ లాగానో దోపిడీ దొంగలాగానో పెద్ద పేరేమీ లేదు, సామాన్య కుటుంబం. వీళ్ళిద్దరు అన్నదమ్ములు చదువుకున్నారు, ఏదో కాయ కష్టం చేసుకున్నారు, స్వశక్తి మీద యూనివర్సిటీలోకి వచ్చాడు, ఒక విద్యార్థి నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ఆయనకుండా దీన్ని బట్టి ఉత్సాహాన్ని బట్టి తర్వాత చిన్న వయసులో ఎమ్మెల్యే అవటం, మంత్రి అవటం. ఆ టైంలో జాతకాలు అనే జ్యోతిష్యం మీద చాలా పరిపూర్ణమైన నమ్మకం ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన జాతకాన్ని పరిశీలించి కుర్రాడికి మంచి యోగ్యత ఉంది, భవిష్యత్తు మంచి ఉజ్వలంగా ఉంది అనే ఒక నమ్మకంతో జ్యోతిష్యులు చెప్పిన సూచన మేరకు ఆ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. జాతకాలు ఆయన పూర్తిగా పరిపూర్ణంగా ప్రతిరోజు జ్యోతిష్యం అనేది ఆయన దగ్గర ఆస్థానంగా ఉండేవారు. అది సన్నిహితులందరికీ తెలిసిందే. ఆయన ఏ రోజు కూడా జ్యోతిష్యం సలహా తీసుకోకుండా పెద్ద పనులు కానీ చిన్న పనులు ఏం చేసేవారు కాదు. మద్రాసులో ఉండటం వలన మద్రాసులో ఎక్కువగా కల్చర్ అనేది ఎక్కువ ఉండటం వలన ఆయనకు నమ్మకాలు కూడా ఆ రకంగా ఉండేవి. ఆ రకంగా పెళ్లి చేశారు. అంతేగాని అప్పటికి ఆయన పార్టీ పెట్టాలనే ఆలోచన ఆయనకి లేదు. పెళ్ళి అయ్యే నాటికి చంద్రబాబు గారితో ఇచ్చి భువనేశ్వర్ గారిని ఇచ్చి పెళ్లి చేసే నాటికి ఆయనకి పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు. తర్వాత కదా ఇవన్నీ పెట్టింది. ఈయన మంత్రి, ఆయన ఒక హీరోగానే ఉన్నారు. తర్వాత పార్టీ పెట్టడం ఇవన్నీ జరిగింది.
మరి ఆయన నమ్మకానికి అనుగుణంగానే ఈయన అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చారు. ఎప్పుడూ కూడా బయట ఆరోపణలు చేయటమే కానీ ఈయన ఎక్కడన్నా కానీ బెదిరించి కానీ అదిరించి కానీ హత్యలు చేసి కానీ ఎక్కడన్నా కానీ లేకపోతే గ్రూపులను తయారు చేసి రాయలసీమ లాంటి చోట్ల డైరెక్ట్గా హత్యలు చేయకపోయినా డైరెక్ట్గా ఫ్యాక్షన్ నడవకపోయినా ఇండైరెక్ట్గా ఉండి గ్రూపులు నడిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు మనం చెప్పుకోవాలంటే. చాలా కుటుంబాలు ఉన్నాయి. చేతికి నెత్తురు అంటకుండా ఏమీ తెలియకుండా తెల్ల బట్టలు వేసుకుని రక్తకన్నీరు నాగభూషణం లాగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ కుటుంబాలు. ఫ్యాక్షన్ నడిపినారు, నరహంతకులు అంటారు అట్టా రకంగా. ఈయన అటువంటి ఏమీ చేయలే. ఈయన చాలా భయస్థుడు. వసుధ పుట్టుకతోని ఈయన చాలా భయస్థుడు చంద్రబాబు గారు. అసలు దరిదాపుల్లో కూడా వెళ్ళడు. ఆయనకి వైలెన్స్ అనేది కానివ్వండి, ఇటు రాజకీయం చేస్తాడు, తరోగా రాజకీయం చేస్తాడు. ఎత్తులు పై ఎత్తులు అవన్నీ మామూలే. కానీ వైలెన్స్ రాజకీయాల్లోకి, హింసాత్మకమైన రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి, దౌర్జన్యాల్లోకి ఆయన ఏ రోజు వెళ్ళలేదు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించిన చరిత్ర కూడా లేదు. ఎందుకంటే నాకు తెలుసు, సన్నిహితంగా నాకు చాలామంది మిత్రులు, ఫ్యాక్షన్ సంబంధించిన మిత్రులు నాకు రాయలసీమలో ఉండటం మూలాన వాళ్ళు ఎంత తపన పడ్డారో, ఎంత బాధపడ్డారో చంద్రబాబు నాయుడు గారి మూలాన నాకు తెలుసు వ్యక్తిగతంగా. ఆయన కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ప్రాణాపాయంలో ఉన్నా కూడా వాళ్ళ కనీసం ఓదార్పుగా కూడా నేను ఉన్నానని నిలబడలేదు. ఎంతసేపు మీరు వెళ్తే మీరు ఫ్యాక్షన్ తప్పు, మీరు అది చేయకూడదని చెప్పి వాళ్ళ మీద ఎదురుదాడి చేసేవాళ్ళు. వాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. పరిటాల రవి గారి గురించేనా మీరు చెప్పేది? పరిటాల రవి గారు ఏమన్నా ఇంకా చాలామంది ఉన్నారు ఆ రకంగా సఫర్ అయిన వాళ్ళు. చంద్రబాబు గారి ద్వారా సఫర్ అయిన వాళ్ళు తెలుగుదేశంలో ఉండి ఏమాత్రం కన్సోల్ చేయకుండా సపోర్ట్ కూడా దొరకని వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడ్డారు. వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు ఏదో కాపలాగా వస్తున్నారు. కానీ ప్రభుత్వంగా ఈయనతో ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే 89, 94 మధ్యలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా ఫ్యాక్షనిస్టులను ఆయన ఎవరికి సపోర్ట్ చేయలే. మరి అటువంటి సఫరింగ్స్ జరగడం కూడా నేను వ్యక్తిగతంగా చూశాను. పరిటాల రవి విషయంలో కూడా అంతే జరిగింది. అసలు ఏం సపోర్ట్ చేయాలి ఆయన. ఆయన తిప్పలు ఆయన పడ్డాడు. అవన్నీ అది వేరే చరిత్ర అనుకోండి. ఆయన సఫర్ అయ్యాడు కూడా, తీవ్రంగా సఫర్ అయ్యాడు. అవన్నీ మాట్లాడితే ఇప్పుడు అప్రస్తుతం అనుకుంది. సరే, ఇటు వస్తే ఈ కుటుంబం దగ్గరికి వస్తే 1960-70 మధ్యలో వెంకట సుబ్బయ్య అనే ఒక ఆయన దగ్గర మంగపేట బైరేటీస్ గనులు ఉండే. మంగపేట అనే ఊరు ఒక బ్రాహ్మణ అగ్రహారం. అక్కడ సుబ్బయ్య అనే ఆయన వైఎస్ కుటుంబం గురించి అంతే. ఓకే. వచ్చినప్పుడు ఆయన దగ్గర లేబర్ కాంట్రాక్టర్గా వైఎస్ రాజారెడ్డి జీవన ప్రస్థానం మొదలైంది. ఈయనేం పెద్ద జమీందారు వంశం కాదుగా. వీళ్ళేమో అక్కడేమో పెద్ద పాలిగాళ్ళలోనూ వీళ్ళకి 100 ఎకరాలు, వేలాది ఎకరాలు లేదు కదా. అసలు వీళ్ళ ఇంటి పేరేంటో అనేది వాళ్ళకి కూడా తెలియదు కదా. ఎదురు సందే తప్పించి వీళ్ళ ఇంటి పేరేంటో, గోత్రం ఏంటో తెలియదు కదా. ఇప్పుడు ప్రతి మనిషికేనండి తెలుగులో, భారత సంప్రదాయంలో ప్రతి ఇంటి పేరుకి ఒక గోత్రం ఉంటుంది. అంతటా ప్రధానంగా అన్ని కులాలకే ఉంటాయి. ఇప్పుడు బ్రాహ్మణులకి, అగ్రవర్ణాలైన కమ్మ, రెడ్డి, వెలమ, వైశ్య వీళ్ళందరికీ కూడా గోత్రాలు ఉంటాయి. తగిన వర్గాలు మాల, మాదిగ, చాకలి, గోత్రాలు లేని కులం అంటూ ఏది ఉండదు భారతదేశంలో. ఆ గోత్రం చెప్పుకోవడం తెలియని కులం ఈ కుటుంబాలు కూడా ఎక్కడ ఉండవు జంటలుగా. ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళ గోత్రం ఏంటో కూడా వాళ్ళ వరకు నాకు తెలియదు. ఏ గోత్రం ఏంటో కూడా తెలియదు. అది సరే, అప్రస్తుతం. గోత్రం లేనంత మాత్రాన మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన పని లేదు. అది నేనే తప్పు అని కూడా అనట్లేదు. వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళు వద్దనుకున్నారు. క్రిస్టియానిటీలకి వెళ్ళినా గోత్రం కూడా వదిలేసుకుంటారు, అది వేరే విషయం. సో మొదలుపెట్టింది అక్కడ వెంకట సుబ్బయ్య అనే దగ్గర లేబర్ కాంట్రాక్టర్గా వాళ్ళ కుటుంబ ప్రస్థానం మొదలైంది. వాళ్ళేమో మైనర్లు కాదుగా, మైన్ ఓనర్లు కాదు కదా. తర్వాత వెంకట సుబ్బయ్య హత్య చేయబడ్డాడు. హత్య చేయబడటానికి కారణం ఏంటనేది వాళ్ళ మంగపేట వెళ్ళి కడప జిల్లా వెళ్తే అందరూ చెప్తారు ఎవరు కారకులు ఏంటనేది. వెంకట సుబ్బయ్య హత్య తర్వాత ఈ కుటుంబం అప్రతిహతంగా పెరుగుకుంటూ వచ్చింది. ఏకపక్షంగా మైన్లు చేయటం, దాంట్లో రవాణా చేయడం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు. ఇక అక్కడి నుంచి జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎన్ని వందల తలకాయలు అక్కడ నేలకొరిగి ఉంటాయి కడప, అనంతపురం జిల్లాల్లో. మరి రాజారెడ్డి అనే వ్యక్తి చరిత్ర తీస్తే మరి ఏ రకంగా వచ్చింది, ఎన్ని హత్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుంటాయి అనేది రాయలసీమ చరిత్ర బాలగోపాల్ గారే రాశారు కదా. ప్రొఫెసర్ బాలగోపాల్ గారు అప్పుడు పౌర హక్కుల దీనిగా ఉన్నప్పుడు రాశారు దాని మీద వాళ్ళ చరిత్ర ఏంటనే. అది ఎవరో ఆయన నిష్పక్షపాతంగా రాసిందే కదా. ఇటువంటి చరిత్ర పెట్టుకుని ఇంత పూర్తిగా నెత్తురులో మునిగిపోయి, నెత్తురుతో తడిసిపోయిన చేతులతో ప్రారంభమైనటువంటి వాళ్ళ రాజకీయ ప్రస్థానం, ఆ పత్రికా ప్రస్థానాన్ని పెట్టుకుని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు, లేకపోతే చింతామణి కళ్ళు మూసుకుని ఊళ్ళో వాళ్ళందరూ వేసిలే, నేను ఒక్కదాన్నే ప్రతిభాతనే, ఇప్పుడు కూడా నేను కన్యనని
చింతామణి తల్లి లత్తప్ప చెప్పుకున్నట్టు వీళ్ళు ఈ రకంగా రాతలు రాస్తారంటే నాకు అదే గుర్తుకొస్తాను. అంతకు తప్పించి ఇంక వేరే ఉదాహరణలు కూడా ఏం చెప్పాల్సిన పని లేదు. ఇంత దిగజారి రాజారెడ్డి అంటే మనం ఒకసారి ముందుకెళ్దాం. రాజారెడ్డి గురించి ఇట్లా చెప్పారు, మరి రాజశేఖర రెడ్డి గురించి ఏముంది, తండ్రి మొత్తం అంతా కాసుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించే తీసుకుంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విజయవాడ సరే రంగా ఆయన సమకాలీకులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులను తీసుకున్నాం. నేనంటే అట్రిబ్యూట్ చేయట్లేదు, ఇది ఆ తర్వాత జరిగిన పరిణామాలు తీసుకుందాం. అసలు ఎవరెవరు ఎట్లా ఎరాడికి అక్కడి నుంచి ఎలిమినేట్ అయ్యారనేది ఇవాళ కూడా ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నే. అది దాని మీద కూడా ఎవరన్నా ఒక రీసెర్చ్ చేసి ఏమన్నా చేస్తే డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు విజయవాడలో రంగాని వాడుకున్నది ఎవరు? వంగవీటి మోహన్ రంగా గారిని వాడుకున్నది ఎవరు రాజకీయంగా? తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి హంతకులకి ఆశ్రయం కల్పించడం కానీ పొలిటికల్ షెల్టర్ ఇవ్వడం కానీ ఎవరు? మరి తేలాలి కదా. ఇవన్నీ కూడా మరి ఎక్కడ పురుడు పోసుకున్నాయి? ఇవన్నీ రాయలసీమలో పురుడు పోసుకున్నాయి. రాయలసీమ మూలాలే. తవ్వుకుంటే విజయవాడ రంగా హత్య గారిని కనుక మనం తవ్వుకుంటూ వెళ్తే అప్పుడు బాంబులు ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి వచ్చినాయి బాంబులు? బాంబుల కల్చర్ విజయవాడలో లేదు కదా. వేటకోడవాళ్ళ బాంబుల కల్చర్ విజయవాడలో లేదు కదా. మరి రంగా హత్య అప్పుడు బాంబులు వాడారు, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు పంపించారు? ఇవన్నీ కూడా తేలాల్సిందే కదా. తర్వాత రంగా హత్యలో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూ గారిని ఎవరు తీసుకున్నారు, ఎవరు మంత్రి పదవి ఇచ్చారు? మంత్రి పదవి కాకపోతే పార్టీలోకి తీసుకుని ప్రోత్సహించారు కదా. ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ కూడా మరి మాట్లాడాలి. అలాగే హైదరాబాద్ తీసుకుంటే మన పి జనార్దన్ రెడ్డి గారు మరి గొప్పగా పెరిగిపోయిన మనిషి. ప్రజల్లో, సామాన్య ప్రజల్లో, పేద ప్రజల్లో చాలా గొప్పగా పెరిగిన మనిషి. ఆయన గురించి ఆయన ఉన్నతి మనం కళ్ళతో చూసిన వాళ్ళమే. ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే చాలా పెద్ద విశాలమైన నియోజకవర్గం గురించి పేదలు ఇవాళ కూడా ఆయన్ని దేవుడిగా కొనియాడతారు. మరి ఆయన హఠాన్ మరణం ఏంటనేది ఇవాళ కూడా మిస్టరీయే. గుండెపోట లేకపోతే ఇంకోట అనేది ఇవాళ కూడా తెలియని మిస్టరీయే. ఇప్పుడు మరి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిది కూడా అట్లాగే తయారైంది. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిని నక్సలైట్లు కాల్చి చంపాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన వర్గశత్రువు కాదు, ఆయన ఏమీ ఇది చేయలేదు. ఇవన్నీ కూడా మనకి కళ్ళ ముందు కనపడుతూ ఉండేది. ఇవన్నీ దీని మీద అసలు వాళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వాటి మీద కథనాలు రాయరు అనుకోండి. చిత్తశుద్ధి కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడ ఉంది కానీ. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే కల్పన కథలతో జర్నలిజం అనే ముసుగులో ఇష్టానుసారం మా చేతిలో ఉందని అబద్ధపు వార్తలు, అసత్య వార్తలు. కానీ ఈరోజు రాసిన దాంట్లో పింగళ దశరథరామ్ విషయం అయినా లేకపోతే వంగవీటి మోహన్ రంగా విషయం అయినా ఇవన్నీ చంద్రబాబు దొంగ అన్నట్టండి. దొంగ అని అరిసినట్టు ఉంటుంది. దొంగ అన్నట్టు అరిసినట్టే తప్పించి ఇవాళ అసలు మీరు డ్రామాలు కోడికత్తి డ్రామా దగ్గర మొదలెడితే, బాబాయ్ హత్య దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం అంతా మీ చరిత్ర అంతా ఏంటి అనేది ఇది చేసుకుని ప్రజల్ని ఎంతసేపు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఒక రకమైన దుష్ప్రచారంతో ఆ సత్యం నిజం చెప్పులో కాలు పెట్టేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందన్న సామెతలాగా మేము అసత్య ప్రచారాలతో మా చేతిలో ఉన్న మీడియా ద్వారా ఏమైనా మేము ప్రసారం చేస్తాం. అయితే హత్యని గొడ్డలతో నరికి బ్లడ్ షెడ్ విపరీతమైన నెత్తురుమడుగులో పడి గుండెపోటుగా ప్రచారం చేసింది వాళ్లే కదా. హత్య కాదు, తర్వాత చంద్రబాబే చంపించారని చెప్పింది వాళ్లే కదా. వాళ్ళ మీడియానే, వాళ్ళ నాయకులే కదా ముందు అన్ని ప్రసారం చేసింది. వాళ్ళకి నడిచిపోతాను, ఏం మాట్లాడినా మాకు తిరుగులేదు, మేము ఏమైనా మాట్లాడచ్చు. ఎర్రి జనాలు ఎర్రి గొర్రెల్లాగా ఉండారు. మేమేం చెప్పినా నమ్ముతానికి పుష్కలమైనటువంటి గొర్రెలు లాంటి జనాలు ఉండారు. గంజాయి మొత్తులో తూలిపోయి మేము ఏది చెబితే అది నమ్మే యువకులు తయారైపోయారు. అది చదివేస్తారు, రేపు పొద్దున ఉసిగొలిపితే వెళ్ళిపోయి దాడులు చేస్తారు. ఇప్పుడు నెచ్చికుర్చం అయిపోలేదండి ప్రతిపక్షాల మీద ఇష్టానుసారంగా దాడులు చేయటం. ఈ వ్యక్తిత్వ హననమే కాకుండా భౌతిక దాడులు కూడా మొదలైపోయినాయి కదా. నడిబజార్లో పోలీసులు మొత్తం నిశ్చేష్టులు అయిపోయారు కదా. ఈ పరిస్థితుల్లో ఇంకా మరి అన్రెస్ట్ని తయారు చేయటం కదా, శాంతి భద్రతలను విఘాతం కలిగించేసేసి ఈ కృత్రిమ వార్తలతో సమాజాన్ని చీల్చేసి ముక్కలు చేసేసి ఆవేశాలు రెచ్చగొట్టేసేసి చలిమంటకాయ ఒక రాష్ట్రాన్ని తగలబెట్టి దాని నుంచి చలిమంటకాయకి రాజకీయ లబ్ధి పొందాలనే నికృష్టమైన కోరికే తప్పించి అది జర్నలిజం ఎట్ట అవుతుందా, రాసిన వాళ్ళు మనుషులు ఎట్ట అవుతారు? కడుపు ఆనందం అన్నవాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు అట్లా రాతలు రాస్తారు ఎవరన్నా, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు.
వాళ్ళ ఎన్నికల కమిషన్ చూస్తే అట్ట ఊరుకుంటుంది. ఇటువంటి రాతలు రాసినప్పుడు బ్యాన్ పెట్టాలి కదా. అవును కదా. ఎలక్షన్ కమిషన్కి బాధ్యత లేదా? వాళ్ళు సీజ్ అయిపోయినాయి అధికారాలు అనేది. ప్రభుత్వం లేదు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సీజ్ అయిపోయింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఉన్నంత ఆపద్దారం ప్రభుత్వమే. ఆపద్దారు ప్రభుత్వంలో మానిటరింగ్ చేయాల్సిన చీఫ్ సెక్రటరీ, డీజీపీ, వాళ్ళ మీద పీకల్లో ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళే మొత్తం నడుపుతున్నారు తెర వెనకుండి ఇటువంటి ప్రధాన ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా. ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే ఆపద్దాన ప్రభుత్వం ఉందో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తా వ్యవస్థల్ని చిన్నభిన్నం చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. వాళ్ళకి కూడా కదల్చలేదు కేంద్ర ఎన్నికల సంఘం. ఇవాళ ఇటువంటి రాతలు రాసి సమాజంలో అన్రెస్ట్ తయారు చేస్తున్నప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కన్ను తెరిచి వాళ్ళ మీద హెచ్చరించడం కాదు, ఇమీడియట్గా ఆ పేపర్ని బ్యాన్ చేయాలి. ఈ 2 నెలల పాటు నువ్వు ఇటువంటి ప్రింట్లు చేయడానికి వీల్లేదు. అటువంటి వార్తా ఛానల్ ఏదైతే అక్కడ ఇష్టానుసారంగా కృత్రిమ వార్తలు హైదరాబాద్ కేంద్రంగా ఉండి ప్రసారం చేస్తున్నాయి, వాటి మీద కూడా బ్యాన్ పెట్టాలి. ఈ అసాంఘిక శక్తులు అంటే ఎవరో కాదు, ఇప్పుడు మీడియా ద్వారా కొన్ని తయారైపోయినాయి. కిరాయి వార్తలతో, కల్పిత వార్తలతో ఈ వార్తా వ్యభిచారం చేస్తున్నటువంటి వార్తా వ్యభిచారులుగా తయారైపోయారు చాలామంది. వీళ్ళ మూలాన సమాజానికి వాళ్ళ దావుదేబ్రీం కంటే కూడా ఎక్కువ ప్రమాదం ఈ వార్తా వ్యభిచారుల మూలాన జరుగుతాయి. ఇటువంటి మధ్య కాలంలో ఒకటి చర్చలోకి వచ్చింది సార్. మీరు రాజశేఖర రెడ్డి గురించి చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చారు. ఎవరో కొంత రాజశేఖర రెడ్డి మీద అటాక్ చేయడానికి వస్తే ఆయన అవును, అది సెక్రటరియట్లో దాడి జరిగినప్పుడు అది ఒక సెక్షన్ ఆఫీసర్ ఏదో టేబుల్ కింద దాక్కుంటాం మూలాన ఆ ఫైరు మిస్ అవ్వటం జరిగిందని చెప్పుకుంటారు. నాకు దాని మీద పూర్తి అవగాహన కానీ నా దగ్గర నాకు నాలెడ్జ్ లేదు దాని గురించి. వెంకట సుబ్బయ్య ఫ్యామిలీ వాళ్ళే అని అంటారు, అది సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందేనా? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఎక్కడ. ఇప్పుడు నేను ఇట్స్ హ్యాపెండ్ నియర్లీ 78, 84 ఆ టైంలో అయి ఉండాలి బహుశా. నాకు అది కూడా తెలియదు. బహుశా తెలుగుదేశం వచ్చిన తర్వాత అన్న అయి ఉండాలి, తెలుగుదేశం రావడానికి ముందన్న కుడియడంగా ఆ టైంలో ఫస్ట్ వచ్చిన 85, 78, 85 ఆ టైంలో అయి ఉండే. 78లో కాదనుకుంటా బహుశా, నేను అనుకుంటాం. ఆ టైంలో జరిగింది, హత్యాయత్నం జరిగింది, ఈయన సేవ్ అయ్యాడు అప్పుడు. వాళ్ళు వెంకట సుబ్బయ్య అని ఎవరైతే హతుడే ఉన్నాడో అక్కడ బైరైటీస్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళేనని చెప్పి అతను పెళ్లి కూడా చేసుకోకుండా ఇదే దీంతో నేను ఎప్పటికైనా మా తండ్రిని చంపారు, తండ్రి మరి ఆ తమ్ముడు ఎవరో, కాబట్టి ప్రతీకారం అన్నట్టు తిరిగాడని చెప్పుకుంటారు. అది ఎంతవరకు ఏంటనేది మనకి వాస్తవాలు తెలియదు. ఉన్నారా ఇప్పుడు అందరూ వాళ్ళంతా? మరి ఆ ఫ్యామిలీ ఎక్కడున్నారో నాకు తెలియదు అండి. ఉన్నారు, మొత్తానికి కకావికలైపోయి ఉన్నారు. ఫ్యాక్షన్లో ఎట్లా ఉంటుందంటేనండి, ఒకసారి అది ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్న ఇదే ఆ కళ్ళ ముందు ఫ్యాక్షన్లో మొన్నటిదాకా కనిపించేది, ఇప్పుడు లేదు. కానీ చాలా వరకు ఎరాడికేట్ అయిపోయింది రాయలసీమలో. అప్పుడు ఫ్యాక్షన్ అనేది ఆల్మోస్ట్ ఎక్కడా లేదు. పాత రోజులు ఎట్లా ఉండేదంటే, ఒక వ్యక్తి పడలేదంటే ఆ వ్యక్తి యొక్క ఊరిని మొత్తాన్ని విడిపించేసేవాళ్ళు. ఇళ్ళన్నీ పాడు పెట్టేసేయటం, పొలాలన్నీ ఖాళీ పెట్టేయటం. వాళ్ళు బతుకు జీవుడా అని ఎక్కడో బళ్ళారో రాయసూరో ఎక్కడో చోటకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి అనుకూలమైన అవసరాలు వచ్చినప్పుడు, రాజకీయ బలాలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి రావటం. మళ్ళీ వీళ్ళు అవతరాల మీద పెడితే అవతరాళ్ళు పారిపోవటం, ఇతర ఊర్లు వెళ్ళిపోయి షెల్టర్ తీసుకుంటాం బంధువుల దగ్గర ఎక్కడో చోట. అప్పుడు మారణాయుధాలు, గన్నులు విపరీతంగా విస్తలు విడిగా పట్టుకుని సంచరిస్తూ ఉండేవాళ్ళు. అది అప్పుడు ఒక ఆటవిక రాజ్యంగా ఉండేదండి. ఆ ఆటవిక రాజ్యంలో కొన్ని కుటుంబాలు తయారైపోయినాయి, గొప్పవాళ్ళుగా తయారైపోయారు. ఆ పేదరికాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ కొన్ని వర్గాలు ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళని అడ్డం పెట్టుకుని దోపిడీలు, దొంగతనాలు చేపిస్తా ఆ వచ్చిన దొంగతనం చేసుకొచ్చిన సొమ్ముని వీళ్ళు తీసుకుని వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప ఇచ్చేయటం. ఆ డబ్బుని తీసుకెళ్ళి వీళ్ళు బెంగళూరులోని, బళ్ళారిలోని వ్యాపారాలు, తిరుపతిలోని వ్యాపారాలు, ఆస్తులు పెంచుకుంటాం, రాజకీయం ఖర్చు పెట్టడం, ఇటువంటివి జరుగుతూ ఉండేవి. పరిటాల రవి విషయంలో కూడా ఆ సంతకం ఎవరిది అంటే, అలాంటి నెత్తుటి సంతకం ఎవరిది అని అంటే వీళ్ళన్నీ ఎటువైపు అప్పుడు మరి ఆ రోజు తెలుసు, అందరికీ తెలుసు కదా. పరిటాల రవి హత్య జరగటానికి కారకులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది అందరికీ ఇది జగమెరిగిన సత్యమే కదా. అది పైన ప్రభుత్వం హస్తం, ప్రభుత్వం మద్దతు లేకపోతే ఒక ఎమ్మెల్యేని అంత పాశవికంగా ఎట్లా హత్య చేస్తారు అటువంటి ఇంపార్టెంట్ పర్సన్ని. పూర్తిగా ప్రభుత్వంలో పూర్తిగా ఆ రోజున్న పోలీసుల్లో కొంతమంది పోలీసులు పూర్తిగా సహకారం చేయటం వల్లనే అది సాధ్యమైంది అనేది అందరికీ తెలిసిందే.
ఆ రకంగా అప్పుడు ఆ సిబిఐ కూడా ఇవాళ ఎట్లయితే వివేకానంద రెడ్డి హత్య మీద సిబిఐ నడుస్తుందో, వ్యవహారం నడుస్తుందో, అచేతనంగా చేతగానట్టు చేష్టలు ఉడిగిపోయి ఉందో సిబిఐ, మరి పరిటాల రవి హత్య విషయంలో కూడా దర్యాప్తులో అదే జరిగింది. ఏదో తూతు మంత్రంగానే జరిగింది. ఈ విషయాలన్నీ జనాల్లో ఉన్నాయే కదా సార్, ఉన్నాయే. మరి ఇప్పుడు ఈ విధంగా రాస్తే అదే నేను చెప్పాను కదా, గురిగింజ సామెత అవుతుంది. గురిగింజ సామెతే కాదు, లత్తప్ప సామెత అయిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇష్టానుసారంగా చేసిన వేశ్యావృత్తితో బతికే లత్తప్ప ఇంకా నేను కన్నిపిల్లనే, ఇంకా నేను ఇంకా ఇద్దరు పిల్లలు పెట్టుకుని కూడా ఇంకా నేను ఇంకా నాయన ప్రతివతనే, నన్ను మించిన ప్రతివతలు ఎవరు లేరని ఊళ్ళో సంప్రదాయంగా పద్ధతిగా కాపురం చేసుకునే మహిళలందరినీ నువ్వే వేసివి, నువ్వు వ్యభిచారివి అని చెప్పి తిట్టినట్టు ఆ రకంగా తయారైపోయింది. ఏం చేస్తాం, వచ్చిన డబ్బు మతం అది, అధికార మతం అది. గత 2-3 దశాబ్దాలుగా కుటుంబానికి అప్రతిహతంగా ధనం వచ్చి రావటం, అక్కడ రాజకీయంగా వాళ్ళ మాట చెల్లుబాటు కావటం, రాజకీయ పరిస్థితుల్లో కొంతమంది ఇచ్చిపుచ్చుకునే సహకార ధోరణుల వల్ల ఎవరి రాజ్యాలను వాళ్ళు ఏలుకుంటా నీ సామంతుడు, నీ ప్రాంతాన్ని నువ్వు ఒక సామంతుడు, నా ప్రాంతాన్ని నేను సామంతుడని పంచుకున్నారు రాయలసీమలో. ఆ పంచుకున్న దాంట్లో వాళ్ళకి ఒక బలం చేకూరింది, అక్కడ పునాది బలం చేకూరటం వల్ల ఆ ప్రాంతం మొత్తాన్ని ఒక పాలిగాళ్ళుగా గుప్పిట్లో పెట్టుకుని సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఇక్కడ ఒకటి, చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తే కదా, ఈ కుటుంబం అత్యంత సన్నిహితులు కాదు ఇద్దరును. ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోలేదా? సండూరు పవర్ ఎవరిచ్చారు? ఓబులాపురం మైన్స్ మరి వీళ్ళు ఇచ్చింది బాబు గారే కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు అనేది కదా అంటారు. అప్పుడు ల్యాప్స్ అయిపోయిన దీని లైసెన్స్ని రెన్యువల్ చేసింది దిగిపోయే ముందు బాబు గారేననే కదా ఆరోపణ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కూడా మరి అన్యోన్య సహోదరులు అపూర్వ సహోదరులాగా ఇద్దరు కలిసి తిరిగిన వాళ్ళే కదా. మరి 99లో మరి ఆ రోజు చదలవాడ మన ఉమేష్ చంద్ర ఐపీఎస్ ఆ రోజు అక్కడ ఉంటే మరి ఓడిపోయిన, పార్లమెంట్లో ఓడిపోయిందే కదా. మరి బాబు గారి సహకారంతోనే మరి ఆ రోజు 5,000తో గెలిచాడనే ఆరోపణ కూడా చాలామంది దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఈయన ఏదైతే ఆ రోజు పోన్లే అనే మొహమాటంతో పోయాడు, వాళ్ళు ఆయన అనుభవించాల్సి వస్తుంది. ఆయన చేసిన తప్పులు ఆయనకి తిరిగి వస్తున్నాయి బాబు గారు. కానీ నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం, ఆయన ఏదైతే ఆ రోజు మొహమాటానికి పోయి ఇవ్వకూడని ప్రయారిటీ ఇచ్చాడో ఒక కుటుంబానికి, అదే కుటుంబం తిరిగి వాళ్ళ చంద్రబాబు గారిని ఎత్తున కూర్చొని ఆయన్ని చేతగానట్టునూ అసమర్థుడిగానూ ఇటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తానంటే ఆయన చేష్టడిపోయి ఆయన చేయాల్సిన పరిస్థితి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన ఎదురుదాడి లేదు. ఏదో పార్టీ అంత బలమైన పార్టీని చేతిలో పెట్టుకుని కూడా మొత్తం ఈ చరిత్రను మీరు నేను కనుక మాట్లాడాల్సింది. ఆ పార్టీ బలమైన అంత వ్యవస్థ వాళ్ళు కదా మొత్తం మొదలెట్టి బయట ప్రజలకి చెప్పాల్సింది. మనకేంటంత అవసరం, మనం రాజకీయంగా లేము. మరి ఎందుకు రుద్దబడింది వంగవీటి రంగా హత్య అయినా, పెంగళ దశరథరాము హత్య అయినా? ఎప్పుడు పదే మాట్లాడింది జనాల్లో ధరణలో చెల్లుతుందండి. ఏదైతే అబద్ధమైన ఏదైనా సరే 10 మంది ఎప్పుడు దాన్ని ప్రచారం చేస్తే, మనిషి సహజ లక్షణం ఏంటంటే సత్యానికంటే అసత్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడు సినిమా మొత్తం మంచిగా కుటుంబ నేపథ్యంలో మంచి సెంటిమెంట్ని రగిల్చి మీరు గొప్పగా చూపించేసి, ఒక జ్యోతిలక్ష్మి జయమాలిని గుగ్గు గుడిసింది లేదా మంచం వేస్తా దుప్పటేస్తాను పాడితే ఆ పాట ఎక్కువ పాపులర్ అవుతుంది. సహజం అది, ఎందుకంటే మాస్ హిస్టీరియా అట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అది తెలుసు. ఆ బలహీనత సమాజంలో ప్రజల్లో బలహీనత ఏంటనేది వాళ్ళకి బాగా అవకాశం పట్టారు. ఆ బలహీనమైన పాయింట్లను పట్టుకుని వాళ్ళు ఆడటం మొదలెడుతున్నారు. దాన్ని ఆ బలహీనమైన పాయింట్ని వీళ్ళు కౌంటర్ చేసే స్థితిలో తెలుగుదేశం లేకపోవడం గత 20 సంవత్సరాలుగా శోచనీయం. రైట్ సార్, థ్యాంక్ యూ.